హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంహీకిచెన్. మ్యాంగోతో కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ మ్యాంగో కుల్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్: 1 కప్పు మామిడికాయ ముక్కలు తీసుకోవాలి. ఏ మామిడికాయ అయినా బాగానే ఉంటుంది. 2 కప్పులు పాలు తీసుకోవాలి. ప్యాన్ హీట్ చేసుకొని 2 కప్పుల పాలు ప్యాన్లో పోసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలా కలుపుతూ ఉండండి, అడుగంటుకోకుండా ఉంటుంది. 3 స్పూన్లు చక్కెర యాడ్ చేసుకోవాలి. తీపి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు మరి కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. చక్కెర కరిగిన తర్వాత 1 కప్పు తీసుకొని 1 స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోండి. అలానే కొంచెం పాలు వేసుకొని కార్న్ఫ్లవర్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసి ఈ మిక్చర్ని పాలల్లో వేసి కలుపుకోవాలి. పాలల్లో వేసుకునేటప్పుడు ఇలా కలుపుతూ వేసుకోండి, ఉండగట్టకుండా ఉంటుంది. ఫ్లేమ్ని లోలోనే ఉంచేసి ఇలా బాగా కలపాలి. ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ కూడా వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ మిక్స్చర్ని కాసేపు చల్లారనివ్వండి. ఈలోపు మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు మామిడికాయ ముక్కలు వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అసలు యాడ్ చేయొద్దు. ఈ మ్యాంగో పేస్ట్ని చల్లారిన పాల మిక్స్చర్లో వేసేసి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మనకి ఐస్ మోల్డ్స్ ఉంటాయి కదా, వాటిల్లో అయినా వేసుకోవచ్చు. అవి కనుక అవైలబుల్లో లేకపోతే చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదా, వాటిల్లో అయినా వేసేసుకొని 7 to 8 అవర్స్ ఫ్రీజ్ చేసుకోవాలి. 7 to 8 అవర్స్ ఫ్రీజ్ చేసుకుంటేనే కుల్ఫీ మనకి మంచిగా రెడీ అయిపోతుంది. సెవెన్ టు 8 అవర్స్ తర్వాత కొంచెం సేపు మౌల్డ్ని వాటర్లో పెట్టేసి ఫిష్ చేసి తీసారంటే ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.